ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం అరటి పండు తింటే లావు అవుతారా అనే విషయం తెలుసుకోబోతున్నాం. చాలామందికి లావు ఉన్నవారు అరటిపండు అసలు తినకూడదని భయపడుతూ పూర్తిగా మానేస్తూ ఉంటారు. కానీ ఇది యథార్థమో కాదో మనం తెలుసుకోబోతున్నాం. సంవత్సరం పొడుగునా ఖర్చు తక్కువలో అన్ని ప్రాంతాలలో అన్ని ఊర్లలో కూడా లభించే పండు అరటిపండు. ఈ అరటిపండులో ఎంత శక్తి ఉంటుంది, మనం తినాలా లేదా అనే విషయం ఆలోచిద్దాం. 100 గ్రామ్స్ అరటిపండులో, అంటే తూకం వేస్తే తొక్కతో పాటు 100 గ్రామ్స్ కాదండి, తొక్క తీసేయాలి, లోపల గుజ్జు ఉంటుంది కదా, అది 100 గ్రామ్స్. దాన్ని మనం లోపల నోట్లో పెట్టుకు తినేస్తున్నామే, దాన్ని 100 గ్రాముల తూకం వేసి తీసుకుంటే 116 క్యాలరీల శక్తి ఉంటుందన్నమాట. పండ్ల అన్నిటిలోకెల్లా ఎక్కువ శక్తినిచ్చే పండు అరటిపండు. చాలామంది మామిడి పళ్ళు ఎక్కువ శక్తి అనుకుంటారు, సపోటా ఇవన్నీ ఎక్కువ శక్తి అనుకుంటారు. చూడండి, ఉదాహరణకి పుచ్చకాయ, బొప్పాయి, కర్బూజా ఇట్లాంటివి తీసుకుంటే 20 క్యాలరీలు 30 క్యాలరీలు ఉంటాయి, అంత తక్కువ ఉంటాయి. కమల తీసుకుంటే, బత్తాయి తీసుకుంటే 45, జాంకాయ తీసుకుంటే 50, యాపిల్, ద్రాక్ష, దానిమ్మ, రేకాయలు, నేరేడు ఇట్లాంటివన్నీ తీసుకుంటే 60 క్యాలరీలు ఉంటాయి. మామిడి పండు తీసుకుంటే 100 గ్రాములు 74 క్యాలరీల శక్తి. పనస్తోనలు తీసుకుంటే 88 క్యాలరీస్. అట్లాగే సపోటా తీసుకుంటే 98 క్యాలరీస్. సీతాఫలాలు తీసుకుంటే 102 క్యాలరీస్. ఇక వీళ్ళందరూ బాబు అరటిపండు 116 క్యాలరీలు. అంటే చాలా ఎక్కువ శక్తి అరటిపళ్ళల్లో. మరి అరటిపండు తింటే లావు అవుతారు కదా అనే డౌట్, ఎక్కువ శక్తి కాబట్టి అందరికీ. తినే పద్ధతి తెలుసుకు తింటే అరటిపళ్ళు వల్ల లావు అవ్వరు. మీరు భోజనాలు తిని అన్నీ మామూలుగా అరటిపండు అదనంగా పెరుగులు వేసుకుంటూ అలవాటైందని తిన్నారనుకోండి, మీరు తినే భోజనమే మీ శరీరానికి అసలు ఎక్కువ అవుతున్నది, మనం చేసే తేలికపాటు పనులకి. దాంతోపాటు చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాటనో మీ పేరెంట్స్ నేర్పారనో పెరుగన్నంలో అరటిపండు వేసుకున్నారనుకోండి, ఇంకొక అరటిపండు ఇంత తిన్నామంటే ఒక 100-150 క్యాలరీలు వచ్చేస్తాయి. మరి 150 క్యాలరీల శక్తి అదనమే కదా, మరి ఇది కొవ్వుగా మారిపోతుంది. మనము ఇంకొక దాన్ని తినాలి అంటే ఒకదాన్ని తగ్గించాలి. ఇది మనం చెయ్యం. ఇప్పుడు వేసవకాలంలో మామిడి పళ్ళు తింటారు, మామిడి పళ్ళు తింటే లావు అవుతారని అందరూ అనుకుంటారు. నిజంగా లావు పెరుగుతారు పాపం, పెరిగింది మామిడి పళ్ళ వల్ల అనుకుంటారు. కానీ మామిడి పళ్ళు సీజన్ రాకముందు మీరు ఏవైతే రోజు తినేవారో అవి అన్నీ యథావిధిగా తింటారు, వాటినే మానరు. మామిడి పళ్ళు మాత్రం అదనంగా తింటారు, 1-2. మరి అదనంగా మామిడి పండు ద్వారా వచ్చిన శక్తి మీ శరీరానికి ఎక్కువే కదా, మరి ఎక్కువైతే పెరక్కేమవుతాం. అందుకని మామిడి పళ్ళ మీద నిందేసేస్తాం. మరి అలాంటి మంచి పళ్ళని మిస్ అయితే ఎలా? అందుకని ఒక మామిడి పండును మనం తినాలి అనుకున్నప్పుడు రోజు తినే ఆహారాలేవో తగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద మామిడి పండు తింటే మీకు ఒక 1/2 కేజీ సుమారుగా 400 గ్రాములు ఉండే మామిడి పండు తిన్నారు అనుకోండి, దగ్గర 300 శక్తి అంతా వస్తుంది. ఈ 300 శక్తినిచ్చే మామిడి పండు తింటున్నందుకు మీరు బరువు పెరగకూడదంటే ఇంకొక 300 శక్తినిచ్చే అన్నాన్ని తగ్గించండి, లేకపోతే ఈవినింగ్ బజ్జీ సమోసాలు ఏవో తగ్గించేయండి, లేకపోతే 4 ఇడ్లీలు తినటం మానేయండి. అప్పుడు మీకు బ్యాలెన్స్ అవుతుంది. మామిడి పండు తినొచ్చు, బరువు పెరగకుండా తినొచ్చు. అరటిపండు తినాలి, 2-3 అరటిపళ్ళు తినండి. ఇంకొక ఆహారం ఏదో లేనప్పుడు అరటిపళ్ళే ఆహారంగా తినండి, అప్పుడు బరువు పెరగరు.
రోజు తినేవన్నీ తింటూ మీరు అరటిపళ్ళు తింటే పెరుగుతారు. అందుకని మనం రోజు తినే వాటి వల్ల పెరుగుతున్నప్పుడు మరి అరటిపండు తింటే ఎట్లా చెప్పండి? అందుకని ఇక్కడ ఆహార విషయానికి కనుక వస్తే అరటిపళ్ళను ఎలా తినొచ్చు బరువు పెరగకుండా, నేను ఎక్కువ మందికి చెప్పేది ఆచరించమని, సూర్యాస్తమయలోపు భోజనం చేయమని. సాయంకాలం 6 గంటలకి 6:30 గంటలకల్లా ఆహారం ముగించండి అంటాం. మరి 6 గంటలకు మీరు తినే ఆహారము ఇంటికి వచ్చేవారికైతే పుల్కా కూర తింటాం అనేది అనుకుంటారు. పుల్కా కూర తినటం కంటే ఇంటికి రాని వారు కూడా ఎక్కడున్నా తినడానికి అనుకూలం పండ్లు. అందుకని ఖర్చు తక్కువలో మనం ఎక్కువ మంది మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్ వారే ఎక్కువ న్యాచురోపతి విధానం ఫాలో అయ్యేది. అప్పర్ క్లాస్, హయ్యర్ క్లాస్ వాళ్ళు ఎవ్వరూ పెద్దగా న్యాచురోపతి ఫాలో అవ్వరు, చాలా రేర్. కానీ ఎక్కువ లోవర్ క్లాస్, మిడిల్ క్లాస్ వారే కొంచెం ఎక్కువగా ఇష్టపడతారు ఇట్లాంటి విషయాలు. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళి సమస్యలు వస్తే ఉన్న డబ్బులు మనకు చాలా ఇబ్బందులు పడతాం. కొంచెం జాగ్రత్తగా ఉండాలనే కొంచెం శ్రద్ధ, కాస్త ఇంట్లో సమయానికి రావటం, ఉండటం, ఏదన్నా చేయాలన్న సమయం అనుకూలిస్తుంది. అందుకని వీళ్ళకి అనుకూలంగా ఉండే ఆహారం పండ్లు అంటే రేటు తక్కువలో ఉండే పండు అరటిపండు. ఒక అరటిపండు 4 రూపాయలకి, 5 రూపాయలకు కూడా వచ్చేస్తూ ఉంటుంది. లేకపోతే 3 రూపాయలు కూడా కొన్ని ప్రాంతాల్లో దొరుకుతూ ఉంటుంది. అందుకని సాయంకాలం పూట 6-7 గంటలకు మీరు ఆహారం తినాల్సి వచ్చినప్పుడు ఖర్చు తక్కువలో ఉండే జామకాయ 2-3 కానీ తినచ్చు. 2 జామకాయలు 3 జామకాయలు తినేస్తే కడుపు నిండదు. మనకి మంచి పోషక విలువలన్నీ లభిస్తాయి జామలో. కానీ 2 అరటిపళ్ళు 3 అరటిపళ్ళు తినేసేయండి. 2 జామకాయలు తిని మీకు 400 శక్తి, 500 శక్తి వస్తుంది. 2 జామకాయలు తిని 2-3 అరటిపళ్ళు తింటే, మీరు 4 పుల్కాలు తిని అంత కూర తింటే, ఒక కప్పు పెరిగేసుకుంటే 500 శక్తి, 400 శక్తి వస్తుంది. ఒక గ్లాసుడు బియ్యం అన్నం తింటారు మీరు సాయంకాల పూట భోజనం, లేదా రాత్రిపూట భోజనం అంటారు మీరు. ఒక గ్లాసుడు బియ్యం అన్నం తింటే ఒక అన్నములోనే 500 శక్తి ఉంటుందండి. మరి ఇప్పుడు అన్నం మానేసాం, అన్నం మాని 2 జామకాయలు 3 అరటిపళ్ళు, సుమారుగా 500 శక్తి. మరి ఒక గ్లాసు బియ్యం అన్నం మానేసినందువల్ల మరి ఇన్ని తినే అవకాశం కలుగుతున్నది. అంటే మనం చూడండి, ఇక్కడ అన్నం మానేసాం, అన్నం తినాలంటే ఇంటికి రావాలి, కూర వండి పెట్టాలి. కానీ అదే నేను అన్నట్టు ఎర్లీగా డిన్నర్ ఫ్రూట్స్ తింటే మంచిది అంటున్నందుకు చూడండి, మీకు 2 జామకాయలు 3 జామకాయలు 2-3 అరటిపళ్ళు, చక్కటి ఆహారం. ఒక్కొక్కసారి మీరు 6 గంటలకు డిన్నర్ తినేటప్పుడు మీకు సమయం ఎక్కువ లేదు, 5 నిమిషాలు 10 నిమిషాల్లో తినేసి వెళ్ళిపోవాలి. ప్రొద్దుపోయి తినొద్దన్నాం, పెందల కడే తినేయాలి. మరి అలాంటప్పుడు ఏ పళ్ళు తినొచ్చు? 5 నిమిషాల్లో డిన్నర్ అయిపోవాలంటే 4 అరటిపళ్ళు 5 అరటిపళ్ళు తినండి. పచ్చ అరటిపళ్ళు పెద్దవి ఉంటాయి, అలాంటి పెద్ద అరటిపళ్ళు అనుకోండి 4 తినండి సరిపోతాయి. కొంచెం చిన్న సైజు దొరుకుతాయి, 1/2 డజన్ అరటిపళ్ళు తినండి. కర్పూరం అరటిపళ్ళు అంటారు కదా, ఎల్లో రంగులో ఉంటాయి, చిన్న సైజు, అవి ఒక 1/2 డజన్ తినేస్తే 500 శక్తి వస్తుంది. అంటే మనకు సుమారుగా 500 శక్తినిచ్చే ఆహారం సరిపోతుంది. అంటే అన్నము తింటే ఒక గ్లాస్ 500, అన్నం తినటం బదులు 4 అరటిపళ్ళు లేకపోతే చిన్న సైజు అరటిపళ్ళు 5 తింటే వచ్చేది 500. మరి శరీరానికి ఇది సరిపోతుంది కాబట్టి ఏది తిన్నప్పుడు పెరగరన్నమాట మీరు. అంటే మనం ఇలాంటి అరటిపళ్ళని తినదలిచినప్పుడు ఇంకొక దాన్ని తగ్గించుకోవాలనే విషయం అవగాహన ఉంటే చాలు. మీకు ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్లో అంటే ఇడ్లీ కానీ దోశ ఇట్లాంటి టిఫిన్లు దొరకవు, ఇంట్లో ఆడవారికి బాగోలేదు, బయటికి వెళ్ళి తెచ్చుకునే సదుపాయమే లేదు, కానీ ఏదో ఒకటి ఆహారం తీసుకోవాలి. మీరు 4 ఇడ్లీ 1 వడ తిని కాఫీ తాగుతారు, మీకు సుమారుగా 500 శక్తి వస్తుంది. ఇప్పుడు 4 అరటిపళ్ళు బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ దోశ తినకుండా అరటిపళ్ళు తినేసేయండి, చక్కటి అల్పాహారం. ఇడ్లీ దోశ తింటే పోషక విలువలు ఏమీ రావు, విటమిన్స్ మినరల్స్ పీచు పదార్థాలు ఏమి ఉండవు. అదే 4 అరటిపళ్ళు తినండి, ఎన్ని పోషక విలువలు ఉంటాయి చూడండి. ఎంత మత్తు లేకుండా హాయిగా డైజెషన్ అవుతూ కంఫర్ట్గా ఉంటుంది. అందుకని పండ్లను ఎప్పుడు కూడా బరువు
పెరుగుతామని మానకూడదండి. సీజనల్గా వచ్చే మామిడి పళ్ళు తినండి, రోజు లభించే జాంకాయ అరటిపండు తినండి, సపోటాలు దొరికినప్పుడు తినండి, పనస్తనాలు దొరికినప్పుడు అవి తినండి, సీతాఫలాల సీజన్లో అవి తినండి. ఇవి తినాలి అంటే ఇంకొక దాన్ని, ఈ పండ్లు ఎంత శక్తినిస్తాయో అంత శక్తికి సరిపడా ఇంకొక దాన్ని మనం తగ్గించుకుని అన్నం కానీ, ఇడ్లీ టిఫిన్లు కానీ, స్వీట్స్ కానీ, స్నాక్స్ కానీ ఇలాంటివి తగ్గించుకుని దీన్ని ఎంజాయ్ చేస్తే ఆరోగ్యం లభిస్తుంది. ప్రకృతి మనకి సీజనల్గా ప్రసాదించిన వాటిని అనుభవించినట్లు అవుతుందన్నమాట. అందుకని మీరు బరువు పెరగకుండా ఆరోగ్యకరంగా బరువు తగ్గుతూ అరటిపళ్ళు తినే అవకాశం మీకు కలుగుతుందన్నమాట. ఇలాంటి చిన్న చిన్న మార్పులు మనం చేసుకుందామని తెలియచేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.